హాయ్ హలో దేశ రాజకీయాల్లో ఇప్పుడు రజనీకాంత్ రాజకీయ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. రజనీ రాజకీయాల్లోకి వస్తాడా లేదా అన్నదే ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. అయితే ఆ ఉత్కంఠతకు తెరపడేలా మరో వారం రోజుల్లో రజనీ ప్రధానిని కలవాలన్న నిర్ణయం తీసుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ రజనీ మాత్రం మోడీని కలవాలన్న నిర్ణయాన్ని మానుకుంటున్నట్లు తెలుస్తుంది. కారణం తన మనసు గాయపరిచేలా తమిళర్ మున్నైట్రపడే పార్టీ చేసిన రాద్ధాంతం. తన స్థానికతపై ఆ పార్టీ కార్యకర్తలు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఈ వ్యవహారం రజనీని తీవ్రంగా బాధించిందట. అందుకే రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై వెనక్కి తగ్గాలనే నిర్ణయం తీసుకున్నారట. తమిళ తలైవా రజనీ పుట్టింది కర్ణాటక, మరాఠీ వ్యక్తి. అయితే 44 ఏళ్ల పాటు తమిళనాడులోనే ఉంటున్నారాయన. తమిళ సినీ పరిశ్రమలోనే కాదు, ప్రపంచం మొత్తం తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు రజనీ. ఆయన స్టైల్ అంటే చాలామందికి ఎంతో ఇష్టం. అలా తమిళ చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలుగుతున్న రజనీకి జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలపై దృష్టి పడింది. అభిమానులు కూడా రజనీని రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో అభిమానులతో 4 రోజుల పాటు సమావేశం అవడం, ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ తెలిసిందే. అయితే సోమవారం పెద్ద ఎత్తున తమిళర్ మున్నైట్రపడే పార్టీ కార్యకర్తలు చెన్నైలోని పోయస్ గార్డెన్లో ఉన్న రజనీ నివాసంపై దాడికి పాల్పడడం, కోయంబత్తూరులో ఆయన దిష్టిబొమ్మలు కాల్చడం ఇలాంటివి చేయడంతో రజనీ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడట. ఎప్పుడూ శాంతి స్వభావుడుగా ఉండే రజనీ ఇలాంటి పరిణామాలు చూసి బాధపడ్డారట. మరో వారం రోజుల్లో మోడీని కలవాలన్న నిర్ణయాన్ని రజనీ మానుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.